ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, ఈ హోల్ ప్రాసెస్ స్పీడప్ చేయడానికి అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అట్ ప్రెజెంట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రాసెస్ని స్పీడప్ చేసే యోచనలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కార్తీక్, మనం తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఇప్పటికీ కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేల విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. రాత్రి అంతా కూడా ఇదే విధంగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి. ఇందులో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎక్కడ ట్రాఫిక్ కాకుండా కూడా చూస్తున్నారు. హైదరాబాద్ ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్ల ద్వారా ఈ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిమజ్జన కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ ఓ పక్క భారీగా ట్రాఫిక్ ఉందని చెప్పుకోవచ్చు. హుస్సేన్ సాగర్ చుట్టూ కిలోమీటర్ వరకు, హాఫ్ కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఉంది. దీంతో వచ్చినట్టుగా వినాయక విగ్రహాలన్నీ ఎక్కువగా పెద్ద పెద్ద విగ్రహాలు, ఎత్తైనట్టుగా విగ్రహాలు వస్తున్నాయి. వీటికి నిమజ్జనం చేసేందుకు ఎత్తైన విగ్రహాలను ఒక రూట్లో, కొద్దిగా తక్కువ ఎత్తు ఉన్నటువంటి విగ్రహాలను మరొక వైపు ఈ విధంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు 2.5 లక్షల గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగినాయి హైదరాబాదులో. దీంతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్లు కావచ్చు, డ్రోన్ కెమెరాలు, దాంతోపాటు ఎక్కడికక్కడికి సీసీ కెమెరాలతోటి మానిటరింగ్ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఏ చిన్న సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాలు కొనసాగినాయి. ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. మరో 2 గంటల్లో ఈ నిమజ్జన కార్యక్రమాలు పూర్తయితాయి. ఎందుకంటే చంద్రగ్రహణం ఉంది. రాత్రి చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం కల్లా పూర్తి చేయాలన్న ఆలోచనతో కూడా భక్తులు కూడా ఉంటారు. మధ్యాహ్నం కల్లా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిన్నటి నుంచి బయలుదేరినట్టుకంటే ఇప్పుడు వస్తున్నట్టుగా గణేష్ విగ్రహాలంతా ఇప్పుడు ఉదయం బయలుదేరినాయి కాదు, నిన్న నుంచే రోడ్లు ఎక్కినాయి. అయినప్పటికీ కూడా భారీగా ట్రాఫిక్, కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ ఉండటంతో మెల్లగా ఈ విధంగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. భారీ గణనాథులు హుస్సేన్ సాగర్ వైపు బయలుదేరాయి. 40 క్రేన్లతోటి ఈ విధంగా చేస్తున్నారని నిమజ్జనం చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈసారి 30,000 మంది పోలీసులు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఇలాంటి ఏ విధంగా సంఘటన జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు పోలీసు అధికారులు, దాంతోపాటు విద్యుత్ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, హైడ్రా అధికారులు, సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు. ఎక్కడికక్కడికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు 2.5 లక్షల విగ్రహాలు నిమజ్జన కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. మధ్యాహ్నం కల్లా పూర్తయితాయి. మధ్యాహ్నం 12-1 గంట వరకల్లా పూర్తయ్యేట అవకాశం ఉంది. ఇందులో సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. సివి ఆనంద్ కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఇదే ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నట్టు మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరనే ప్రెస్ మీట్ కూడా నిర్వహించేసి చేస్తారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం చాలా ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర భారీగా ట్రాఫిక్ ఉందని చెప్పుకోవచ్చు. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు 40 క్రేన్లతోటి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్తీక్, రైట్ రవిచంద్ర.